పదారు తీసుకుంటా ఉన్నారు. మరి రాబోయే 2 నెలల తర్వాత 3,000 పదారు తీసుకునే కార్యక్రమం కూడా మన సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి ఇలా ఇంత పెద్ద ఎత్తున స్తంభాలకి మరి మరోసారి గోవన్న గారిని మనం పెద్ద ఎత్తున మరి మండలి చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఊరికి వచ్చిండు. మనం ఏం అడగనవసరం లేదు, మనం అడగక ముందే ఇంత పెద్ద మండలిగా తీర్చిదిద్ది ఎవరు ఎన్ని చెప్పినా కూడా రామడుగు మండలి కావాల్సిందే అని ఇలా కంకణం కట్టుకొని తెచ్చిండు. మరి మన ప్రాజెక్టు పెద్దగా ఉన్నది కాబట్టి రామడుగు ప్రాజెక్టు దీని కింద 4,000 ఎకరాల రైతులు ఉన్నారు. మరి ఆ యొక్క దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దా అని మొన్ననే బోటు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దరిపల్లికి రామడుకు. మరి ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటా అయితే అమ్మగారు చాలా మాట్లాడి ఉన్నాయి. దాదాపుగా 30 కోట్ల నిధులతోని ఒక రామడుగు గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కాబట్టి ఇలా ఇన్ని చేసినా మన గోవనను మనము ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని కాపాడి 3వసారి కూడా పెద్ద ఎత్తున మరి దరిపల్లి మండలంలోనే కాదు నియోజకవర్గం 7 మండలాల్లో కూడా రామడుగు గ్రామం పెద్ద ఎత్తున మరి ఓట్లేసి మెజారిటీ మన రామడుగే కావాలా, రామడుగు మండలం నుంచే మెజారిటీ చూపెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సమయాన్ని తీసుకోకుండా చాలా ప్రోగ్రాం ఉన్నాయి. అన్నగారు ఎక్కువ మాట్లాడాలి కాబట్టి మరి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మండలం కోసం పరికల్పించి ఈరోజు మనం దుబ్బాకు వెళ్దాం, రామడుగు వెళ్దాం, మైలారం వెళ్దాం అని చెప్పేసి అనగానే కూడగట్టుకొని మరి మైలారం ఒడ్డుకొచ్చి ఉద్యమం లాగా పాటుపడ్డటువంటి నా సోదరులకు ప్రతి ఒక్కరికి రామడుగు సోదరులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అన్న ఈ రామడుగును రామరాజ్యం చేయడానికే రామడుగును మండలంగా ప్రకటించారని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. 7,500 ఎకరాలు ఉన్నటువంటి రామడుగు ప్రాజెక్టును మీ పుణ్యముతోని 14,000 ఎకరాలకు అది అభివృద్ధి చేసిన ఘనత కూడా ఈ గోవన్న గారిని అని చెప్పేసి రామడుగు గ్రామస్తులు తెలుసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. నేను 2001లో ఉద్యమంలో ఉన్నా, 2004లో ఉద్యమంలో ఉన్నా, 2004 ఉద్యమంలో
కేశవరి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో రామడుగు ప్రాజెక్టులో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు గోవన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి తీసుకొచ్చి మాట్లాడిపించి 14,000 ఎకరాలకు తీసుకొచ్చిన ఘనత ఈ గోవన్న గారిని అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. సోదరి మనులారా, ఒకప్పుడు 14 ఏళ్ల కింద ఆడబిడ్డల పరిస్థితి ఏమో ఉండే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ల కింద ఏ విధంగా ఉండే, ఒకప్పుడు ఆడబిడ్డ ఉడితే నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టేనాని ఓలచ్చ గుమ్మడి మొగడు మాట్లాడలేదు ఓలచ్చ గుమ్మడి ముద్దాడలేదే ఓలచ్చ గుమ్మడి. ఇలా ఆడబిడ్డ ఉడితే ముద్దాడుతున్నాం. 3 బిడ్డలు ఉంటే మన ఇంటి ముందటికే వరుడు వస్తా ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి మీరు అడగకుండానే కళ్యాణ లక్ష్మి ఇంటికి వచ్చింది గోవన్న పుణ్యమ కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంటింటికి బీడీ పింఛన్ 2,000 ఇచ్చింది ఘనత గోవన్నది కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నం పెట్టినటువంటి వాళ్ళని గుర్తుంచుకుంటారని చెప్పేసి రామడుగు అక్క చెల్లెలని సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నా. ఏ ఒక్కరు అడగకుండానే రైతు బంధు వస్తున్నందుకు మనం గోవన్నని అధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరి తరఫున నేను వేడుకుంటా ఉన్నా. ఏ గుంట ఎండకుండా అభివృద్ధికి తీసుకుపోతున్న గోవన్న కోసం మీరు అందరు పాటు పడతారని చెప్పేసి రామడుగు వేదికగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కొత్త మండలంగా ఏర్పడినటువంటి రామడుగును ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఇచ్చినోడికి తెచ్చినోడికి ఆలోచించినోడికే తెలుస్తుంది తప్ప కొత్తోడికి తెలియదని కూడా మీరు గ్రహించాల్సిన మాట నేను గుర్తుపెట్టుకోవాలంటున్నా. ఈ రామడుగు రావడానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే గోవన్నకే తెలుసు. ఈ రాముడు కొత్త అభివృద్ధి చేయాలంటే ఏ ఆఫీసులో కొత్త పెట్టాలో అంటే అది గోవన్నకే తెలుసు. ఏ అభివృద్ధి చేయాలన్నా, ఏ రవాణా మార్గం పెట్టాలన్నా, ఏ వసతులు నిర్మాణం చేయాలన్నా కొత్తగా ఏర్పడేటువంటి సంసారం ఎంత ఇబ్బంది ఉంటుందో రేపు రాముడు కూడా ఆ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 3,500 ఓట్లు అంటున్నారు. ఆ 3,500 కూడా పోకుండా మీరే సైనికులుగా పోరాటి ఇంటింటికి దండం పెడతారా, కాలు మొక్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ తెచ్చి తెలంగాణ తెచ్చుకున్నట్టే మండలం తెచ్చుకున్న గోవన్నని కూడా మన కడుపులోకి కాపాడుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా రైతన్నలకు, మా అక్కకు, చెల్లెలకు అందరికీ కూడా 2,000, 3,000, 3,000, 4,000, 4,000, 5,000 కూడా వస్తుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడతారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోవన్న. వేదిక మీద గుర్తు చేస్తున్నాడు. మీరందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. మన ముందుకు వస్తున్నాడు. మీరందరూ కూడా కారు గుర్తు పెట్టుకొని మరి అన్ని కూడా బాక్సులు బద్దలైపోయేటట్టు కారు గుర్తాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. ఈరోజు నేను ఒక పోరాట యోధుడు అని ఎందుకన్నానో మీరు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఆ పదాన్ని వాడినా. మరి ఆయన చీమన్పల్లిలో ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచే ఆయన చేస్తున్నటువంటి నిస్వార్థ సేవ మీద కన్ను గుట్టినటువంటి, కడుపు మండినటువంటి కొంతమంది స్వార్థపరులు నక్సలైట్లను ఆశ్రయించి మరి పక్కన ఉన్నటువంటి గుండాలను ఆశ్రయించి తనను రాజకీయ జీవితంలో కనుమరుగు చేయాలని చెప్పి 40 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన అందరికీ తెలుసు. ఇది చరిత్ర. ఈ చదివినటువంటి వ్యక్తులు చాలా మంది ఇక్కడ కొత్త యువకులు ఉన్నారు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళు. మీకు తెలియదు, జనరల్గా 20 సంవత్సరాల వయసున్నటువంటి యువకులకు తెలంగాణ ఉద్యమం గురించి ఎట్లా తెలియదో మన పాజిరెడ్డి గోవర్ధన్ గారి చరిత్ర ఒక 30 ఏళ్ళ యువకులు, 30 ఏళ్ళ తర్వాత పుట్టినటువంటి యువకులకు ఎక్కువ తెలియదు. కాబట్టి ఒకసారి మీ పెద్ద మనుషులు, మీ నాన్నలు, తాతలు ఎవరైనా ఉంటే ఒక్కసారి వారికి కనుక్కోండి. ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి వారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆస్తుల వివరాలు కావచ్చు, అవినీతి వివరాలు కావచ్చు, ఒక 50 సంవత్సరాలు తను కష్టపడి మరి మాలాంటి 2 కొడుకుల్ని కానీ మరి ఈరోజు చదువుకున్న అమ్మాయిలు కోడలుగా ఉంచుకొని మరి ఈరోజు మా కుటుంబాన్ని సాదుతున్నాడు. మేమందరం కలిసి సమీకరించినటువంటి ఆస్తిని ఒక వ్యక్తి మీద రుద్ది ఈరోజు అవినీతి పరుడుగా చిత్రీకరిస్తున్నాడు. దయచేసి చెల్లెమ్మలు మీరు గమనించుకోవాలా. సానుభూతి మాటలకు లోను కావద్దు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈరోజు నాకు దళిత బంధు రాలేదు కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటేయనని, లేకపోతే నాకు ఇల్లు 10 మందికి వచ్చింది, 40 మందికి వచ్చింది, నా ఒక్కదానికి రాలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయనని చెప్తున్నటువంటి వాళ్ళకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఈ మన గడ్డ మీద పుట్టినటువంటి సారు ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో టీఆర్ఎస్ పార్టీ,
మనకు బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి పార్టీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి దీన్ని కోసేస్తే లోపల ఉన్న బంగారం అంతా తినేయాలని చెప్పి, తెలంగాణలో ఉన్న సంపదనంతా బెక్కేయాలని చెప్పి పందికొక్కులాగా వెయిట్ చేస్తున్నారు. దయచేసి ఈ బంగారు గుడ్డును పెట్టే బాతును చంపుకోవద్దు. మీ అందరికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. మహిళా సోదరిమణులు మీకైతే కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఎక్కడ పోయి ఎవరు మాట్లాడినా మా మహిళా సోదరిమణులు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు ఈరోజు చెప్తున్నారు కొన్ని పనులు కాలేవని చెప్పి చెప్తున్నారు. చిన్నగా కొన్ని పెన్షన్లు రాలేవు, కొన్ని రేషన్ కార్డు రాలేవు, కొత్త రేషన్ కార్డు రాలేవు, కొన్ని చిన్న పనులు కాలేవని చెప్పి మీ మధ్యలో దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో 69,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, 79,000 మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు. సైలెంట్గా వచ్చి కారు కొట్టేస్తే సునామీ లెక్క మళ్ళీ కారు కొడితే గెలుస్తుంది. అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా మీరు దయచేసి గమనించాలి. ముందు వరుసలో కొంత అంటే తరువాయితోటి ఒక్కొక్క పని అవుతుంది. దాన్ని మీరు బాధపడద్దు, గులుకోవద్దు, అలగద్దు. దయచేసి అలిగినా గులిగినా మళ్ళా కారుకే గుద్దాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మండలం కాలేదన్నటువంటి సన్నాసులు నిన్న కొంతమంది వచ్చి మాట్లాడారు. 2 సంవత్సరాల కింద దూరం పెట్టిన దొంగలందరూ ఈరోజు ఆ స్టేజ్ మీద కూర్చున్నారు. మీరు చూసిరు. 2 సంవత్సరాల కింద ఈసారి అని ఊంచి పంపించినటువంటి దొంగల ఆడ స్టేజ్ మీద కూర్చున్నారు. అటువంటి దొంగలకు సర్దార్ అలీబాబా 40 స్టోర్ అని చెప్పి ఒక కథ ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక అలీబాబా లెక్క 40 మంది దొంగలు వేసుకొని ఆ స్టేజ్ మీద కూర్చున్నాడు. ఈరోజు వాళ్ళు సత్యపూస మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయి పుణ్యం సంపాదించింది అన్నట్టు ఈరోజు వచ్చి సత్యపూస మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు గమనించాలి. అవినీతి చేసే వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉన్నారు, దొంగలు ఆ స్టేజ్ మీద ఉన్నారు. ఇన్ని రోజులు ఏంది ఒక గ్రూప్, ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యి 10 సంవత్సరాల నుంచి హాయిగా ఏసీలలో ఉండి మాల్దీవ్స్, థైలాండ్, బ్యాంకాక్కి పోయి టూర్లు వేసుకొని నుండగా తయారై మన మధ్యలోకి వస్తున్నారు. 9.5 సంవత్సరాల నుంచి ఎర్ర టెండర్ పనిచేస్తున్న వాళ్ళం మేము ఇక్కడ ఉన్నాం. మీ పాడి సెంటర్లకు ఒక్క రోజులో 20 ఊర్లు చెక్కలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి నల్లగా ఎండలు మాడిపోయి పనిచేస్తున్నాం మేము. మాకు ఏ రోజు ఒక సుఖం తెలియదు. నేను ఎమ్మెల్యే కొడుకునైనా కూడా ఏ రోజు ప్రజల నుంచి దూరంగా లేను. మీకోసం అప్పచెప్పినటువంటి నన్ను నేను నిజంగా మీ లోపల మమేకమై పనిచేసి ఉంటే, నిజంగా మీకోసమే కష్టపడి పనిచేసి ఉంటే మీకు అనిపిస్తే దయచేసి మీరందరూ ఈ ఒక్కసారి 3వ ఛాన్స్ ఇవ్వండి. హ్యాట్రిక్ ఇస్తే ఈసారి మన బాధ్యత గోవన్న మంత్రి అవుతాడు. మంత్రి అంటే ఏ మంత్రి అవుతాడు? పంచాయతీరాజ్ మంత్రి అవుతాడు అని చెప్పి నేను రాకపోతే కొట్లాడి గుంజుకొని పంచాయతీరాజ్ శాఖను మనం తెచ్చుకుందాం. మరి ఊరూరా సిసి రోడ్లు, ఊరూరా మహిళా సమాఖ్య బిల్డింగ్లు, ఊరూరా పెన్షన్లు ఏది ఉంటుంది మనం చేసుకుందాం చెప్పి ఈ సభ సాక్షిగా మీకు మేము భరోసా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ కారు గుర్తుకే జై గోవర్ధన. తన యువకుడిగా ఉన్నప్పుడు వెంట నడిచి మరి ఇద్దరు కలిసి ఒకటేసారి ఎంపీగా పనిచేసింది. ఈరోజు తనకు మద్దతుగా నేను ఉంటానని చెప్పి మా మధ్యలోకి వచ్చి ఒక కుటుంబ సభ్యుడిలాగా వచ్చిండ్రు. భూమారెడ్డి అంకుల్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రాముడు ఊహించి ఉండరు. ఎందుకంటే రాముడు ఒక మండలం అవుతుందని అసలు కళలో కూడా మీరు ఊహించి ఉండరు. ఎందుకంటే గోవన్న అనే వ్యక్తి 1981 నుండి 1980 నుంచి సర్పంచ్గా, 2 సార్లు మండల ప్రెసిడెంట్గా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఏంటంటే ప్రజల మనిషి. అన్నిసార్లు సాధ్యం కాదు గెలవడము. ప్రజల అభిమానం ఉన్నప్పుడే ఒక నాయకుడు ఇన్నిసార్లు గెలవగలుగుతాడు. అలాంటి ప్రజల అభిమానం ఉన్న నాయకుడు గోవన్న గారు. కాబట్టి మనం అందరము తన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఎవరో చెప్పుడు కాదు, ప్రజల విశ్వాసం, అనుభవం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు తప్పకుండా ఈసారి తన ఎమ్మెల్యేతోటే కాదు, తన ఎమ్మెల్యే గెలవగానే హైదరాబాద్ వెళ్ళి మంత్రి పదవి తీసుకొని మన నియోజకవర్గానికి వస్తాడు. ఇది మాకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి దయచేసి మనం తప్పకుండా అలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపియాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే మొండివాడు గట్టివాడు. ఈరోజు మీరు కూడా ఊహించలేదు రాముడు మండలం అయితే అని. తన మొండితనమే ఈరోజు మనకు ఇలా మండలం వచ్చింది.
తన మనుషులు ఏంటంటే ప్రజలలో ఉన్న వ్యక్తి వ్యవసాయం అంటే ఏంది, రైతు కూలీలు అంటే ఏంది, గ్రామాలంటే ఏంది, గ్రామాన రోడ్లు లేకుండా సైకిల్ మోటార్ తిరిగిన వ్యక్తి. ఎందుకంటే తనతో నేను తిరిగిన కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మీరందరూ దయచేసి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు మనిషికి 3 ఓట్లు వేయిస్తే అసలు మొత్తం రాముడికే ఖాళీ అవుతుంది. దయచేసి అందరు కార్లు గుర్తు ఓటేసి, సమయం తక్కువ ఉన్నది కాబట్టి అన్నగారిని గెలిపేయాలని చెప్పి పేరున వేడుకుంటూ ఇక్కడ ఉన్న నా బంధుమిత్రులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు ఇస్తున్నాను. కారు గుర్తుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిండే మా అక్కలకు మా చెల్లెలకు దర్శనం తీసుకోండి. మీ అందరి దగ్గరికి వచ్చిండే. ఎందుకంటే మీరేం మాట్లాడరు, మనసులో ఉంచుకుంటారు. మీరు ఏం చేయాలో చేస్తారు. మీరు నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. మీకు ప్రభుత్వాలు ఓడిపోవాలన్నా గెలవాలన్నా వాళ్ళ చేతిలో ఉంటాయి. మన మొబైల్ ఏం చేస్తారంటే సగం మంది అటు సగం మంది ఇటు. అది తెలుసు నాకు. 40 ఏళ్ళ నుంచి వస్తుంది. 40 ఏళ్ళ నుంచి ఫస్ట్ ఏం చేస్తే గ్రామాలకు పోగానే ఫస్ట్ మా ఆడవాళ్ళు కలుస్తారు. అమ్మ బాగుండరు అంటున్నా. నాకు అనుభవం కాబట్టి మనం పుట్టింది మన అమ్మకు. మా అమ్మ కడుపులో పుట్టిన మనం. అమ్మ అంటే ప్రేమ ఉంటాం మనం. తల్లిని కూడా అంతే, మా అక్కల చెల్లెండి కూడా అంతే. ఇవాళ గ్రామానికి వచ్చాను మేము, రామడ గ్రామానికి. చాలా విషయాలు వింటున్నాను నేను. గ్రామంలో కొంతమంది మనకి ఎప్పుడు సపోర్ట్ లేరు, వ్యతిరేకస్తులే. వాళ్ళకి ఏం పని, బాలిరెడ్డి గోవర్ధన్ మండలం చేసిండు, మా విలువ పోతుంది కదా రేపు మండలం అయితే. మమ్మల్ని కుక్కలు కూడా అడిగారు, మమ్మల్ని కూడా దేగాడు. ఈ కడుపు మాట బాగుంటుంది నాకు. ఎందుకంటే ఒక చిన్న కథ చెప్పింది అందరికి. చిన్న కథ. ఒక ఊర్లో సర్పంచ్ ఉన్నాడట. 25-30 ఏళ్ళు సర్పంచ్ ఆడు. ఏం పని చేయడాడు, తింటాడు, తాగుతాడు, పంటాడు. ఆడవాళ్ళు మొగలు తిడితే పడతాడు. మంది ఏమనుకుంటారంటే ఏమని కానీ మూడు కొడుకు తిరిగితే మాత్రం ఓట్లు ఇస్తూ అవుతాడు. 40 ఏళ్ళకి ఏమైందంటే 4 పోటీకి వచ్చిండు. 4 పోటీకి వచ్చి చెప్పాడు ఆ వ్యక్తి ఏం పనులు మొత్తం నేను చేస్తాను. చాలా మంది బాధిరెడ్డి కూడా కోపం ఉంటుంది బాగా ఆయనకు. అప్పుడే కోపం వస్తాడు. ఏమో అనుకోడు కొంతమంది. ఏమైనా కానీ మాట్లాడి పడతారు, పాత్రనే మంచివాడు కొందరు. ఏమైనా కానీ బాధిరెడ్డి గోవర్ధన్ గెలిపించిన తర్వాత బాధిరెడ్డి గోవర్ధన్ గ్రామంలో ఏం కావాలా, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామంలో కమ్యూనిటీ హాళ్ళు, మరి మండలము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. బాధపడుతున్నాడు. రాపోసినాడు ఓడు మాజీ సర్పంచ్. ఇదంతేదిరా భయ్, ఇది ఏం చేయడం కూడా ఇవన్నీ చేస్తున్నాడు. నా పరిస్థితి మరి పొద్దున నా భవిష్యత్తు ఏంది, నాకు మళ్ళీ కూడా దేకుతాడు నన్ను, నాకు ఓటు పడితే నిలబడతా అనే బాధతో నేను బాగా బాధపడుతున్నాడు. ఏమైంది లాస్ట్ బాధిరెడ్డి కూడా ఏం చేసినట్టు 5 ఏళ్ల పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నా రాముడు గ్రామ ప్రజలు 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సర్పంచ్ ఓడగొట్టి నన్ను గెలిపించి నన్ను నమ్మి అన్ని పనులు చేసిన నేను. జనం సంతోషంగా ఉన్నారు. మరి దీపోతులు నేను దీపేటప్పుడు దావత్ ఇస్తాను అందరికి అనుకుంటాడు. జనం చెప్తాడు నేను దావత్ ఇస్తాను. పోయినప్పుడు కూడా ఛాయ్ కూడా అయిపోయి మాకు ఇన్ని పనులు దావత్ ఇస్తా అంటాడు. ఇంకా ఖుషి మూలం ఉంటాడు. దావత్ మంచి మేకలు పోసిండు, ఇక బాటలు పెట్టిండు, ఉన్న తిన్న గిద్ది నుండి అద్దె కూడా తిరిగి పంపాడు. ఈడు మాజీ సర్పంచ్ ఏం చేసిండు, ఒక మూల కూర్చు చూస్తున్నాడు నక్క లెక్క. తినే పోకుండా ఏమంటారు పబ్లిక్ అది కాల్సల్లా కొత్త సర్పంచ్ గెలిచి మాకు ఊరు మంచిగా చేసిండు, మాకు మంచి కడుపు అన్నం పెట్టిండు, మంచిగా మటన్ పెట్టిండు, మంచి విస్కీ పోసిండు, తాగని లేదని అడిగాడు అని కడుపుసల్లా ఉండా అని పోతున్నారు. ఇది ఇంకా బాధపడుతున్నాడు. అరే ముడవులంతా ఇట్లా మారిపోయింది అని ఒక అమ్మాయి చెప్తున్నాడు. చాలా ఇట్లా పిలిచి ఏంది ఈ మూడవ నువ్వు చేసినా మాకేమన్నా ఆరోపణ ఇప్పుడు రారంటే వచ్చిండాడు. వచ్చినాక అవగాని మటన్ పెట్టిండా, మంచి మటన్ పెట్టాడు, బిర్యానీ పెట్టిండు మాకు, తాగడానికి కూడా కళ్ళు ఇచ్చిండు మాకు. కడుపులో కూడా మంచివాడు. ఇసుడు అవన్నీ చేసి కరెక్ట్ కానీ తువాలు ఇచ్చినారు అంటాడు. తువాలు ఇచ్చినాడు. తువాలు ఎక్కడికి ఇస్తారు మాకు? తువాలు ఇచ్చిలేరు అంటే ఇవ్వలేదు, తువాలు ఇవ్వలేదు. ఈ సమయంలో వరకు బాధిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే సర్పంచ్ గెలిచినాక ఇక 5 ఏళ్ళు అయిపోతుంది కదా. సర్కార్ ఏం చేసిందంటే మరి గ్రామస్తులు దావతీరు అని చెప్పేసి మేకలు పంపించింది, గొర్రెలు పంపించింది, బాటలు పంపించింది, పూర్ణ తువ్వాలు కప్పని చెప్పి తువ్వాలు కూడా ఇచ్చింది.
అది తెలియదు అంటే ఇయ్యలేదు. మరి ఎట్లా మరి అన్ని ఇచ్చిండు గవర్నమెంట్ ఇచ్చిన అడిగిపోతే ఎట్లా అంటే మళ్ళీ ఆలోచన ఒకటి వెళ్ళి వెళ్ళిపోతాడు. పోయి బాపు గారి అన్ని మంచి చేసినాక తువ్వాలి అన్నాడు. తువ్వాలి అడిగినా అంటే ఇక ఇయ్యే అన్ని మంచి చేసిన తువ్వాలి ఇచ్చేయని ఒకటి తువ్వాలి అడిగినప్పుడు ఈ ఇచ్చే తువ్వాల ఇక ఆడ చూడైపోయింది కొట్టాడు. ఇక ఒక్కోడు అందరూ వచ్చారు. తువ్వాలేమా తిన్నది పోయింది, మొత్తం పోయింది. తువ్వాలి దాసుకుని సర్పంచ్ తువ్వాలి దాసుకుని బాగా అయిపోయాడు. అటువంటి దొంగలి కొడుకు నేను అన్ని చేసినాక కూడా పాడియాల కొడుకులు బాగా ఉన్నారు. మన ద్వారా ట్రాక్టర్లు తీసుకుని కొనబడి మన ద్వారా అన్ని లబ్ధి పొందున్నాడు. అసలు ఏం చూపిస్తారు ఉన్నది ఎవరు ఉన్నారు లేరని కదా నాకు అందరూ తెలుసు. అలా ఫోటోలు కనిపించున్నారా. విషయం ఏంటంటే ఇవాళ రామడుగు ప్రాజెక్టు ఫస్ట్ 7.5 TMC వాటర్, తర్వాత గంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 1 TMC చేపించడం నా పాత్ర కూడా ఉంది. మీకు తెలుగు తలమంది నా పాత్ర ఈ కాన్స్టిట్యూషన్ లేదా మన రూరల్లో ఉన్న పాత్ర ఏంటంటే 2 పాత్రలు చాలా మంది తెలియదు. ఫస్ట్ పాత్ర రామడుగు ప్రాజెక్టును 1 TMC చేయడంలో నా పాత్ర ఎందుకుందంటే గంగారెడ్డి గారు నాకు బాగా దగ్గర ఉండే, సీఎం గారు నాకు బాగా దగ్గర ఉండే, రాజశేఖర్ గారు బాధ్యత పోదాం మన ఇద్దరు కలిసి పోదాం కదా రాముడికి మంచి చేద్దామంటే సరే పోదాం కొన్ని సరిపోయినాడు. పోయి ఇద్దరని చెప్తే పాపం చేసింటారు. తర్వాత చేసింది ఏంటి తెలంగాణ యూనివర్సిటీ కూడా నిజామాబాద్ టౌన్లో ఉంటే తీసుకొచ్చి పెట్టింది నేను. డిచ్పిల్లో 550 ఎకరాల భూమి నేను తీసుకొని పెట్టింది నేను. దాని నా పాత్ర ఉంది. సరే ఇవాళ నేను అడుగుతున్నా రామడుగు ప్రాజెక్టు మండలంలో వస్తానని హామీ ఇచ్చాను. దాని తర్వాత ఎన్ని ఇబ్బందులు నాకు బాగా తెలుసు. నాకు ఎన్ని ఇబ్బందులు ఏంటంటే అంతకుముందు 4 ఎంపీలు చేసిండు సీఎం గారు, 3 ఎంపీలు కూడా చేసిండు. చాలా ఇబ్బందులు అయినాయి నాకు. నేను మెల్లి అడిగినా సార్ నాకు మండలం కావాలి సార్ అడిగినాడు. ఏ మండలం బాధ్యత అంటే రామడుగు కావాలి సార్. ఎన్ని ఎంపీలు ఉన్నాయి సార్? 5 ఉన్నాయి. 5 ఉంటే నేను చేయ కదా, 7 ఉండాలి కదా, 7 ఇవి ఉండాలా, పాత మండలం 7 ఉండాలా. అయితే నీ ఇస్తారు అని చెప్పాడు. అరే ఇప్పుడు 3 బాగలేదు పోయినా కుప్పున మళ్ళా 3 నెలలు మళ్ళీ పోయినా ఏం కూడా అన్నాడు. సార్ మండలం సార్ అన్న. మండలం కాదని చెప్పినా నేను మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ 4వసారికి 3వసారి పోయి లేకపోతే ఆ ఏరియాకు పోటట్లేదు సార్ నేను మండలం అయిపోతే నేను ఆ గ్రామాల్లో తిరగదు సార్ అని చెప్పింది. నేను తిరిగే పరిస్థితి లేదు సార్ అని చెప్పాను. అట్లయితే ఎట్లా అన్నాడు. సరే మీరు చందూరు ఇచ్చిన 3 గ్రామాలది, నసులాబాద్ ఇచ్చింది మీరు, మరి నాకు ఇప్పుడు ఎట్లా సార్ అండి అన్న. కరెక్ట్ కానీ ఇబ్బందులు అయితే కూడదంటే సార్ నాకు 5 సార్ ఇబ్బంది ఏం లేదు సార్. నాకు 2011లో సెన్సర్ ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి జనాభా వేరు, 2023 వచ్చింది. ఇప్పుడు డబల్ ఏం జనాభా. రేపు కొత్త మండలం వస్తే ఇంకా 6 7 ఎప్పుడు కొత్తగా అవుతుంది సార్ అంటే అప్పుడు కన్విన్స్ అయ్యి అవు కరెక్ట్ కదా అని చేయిస్తామని చెప్పేసాను. బయటకు వచ్చి చెప్పిన చాలా మంది ఫోన్ చేసి మనకు మండలం వస్తుందని చెప్పాడు. రామలింగ రెడ్డి కానీ వీళ్ళ ఎమ్మెల్యే నవీన్ కానీ చెప్పినాడు మన మండలం వస్తుందని చెప్పిన. అప్పటికి ఎవరు చెప్పాడు నేను. మండలము నోటిఫికేషన్ వచ్చింది, కలెక్టర్ ఇచ్చింది స్టేట్మెంట్ కొత్త అవుతుందని చెప్పేసి ఇవన్నీ రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఒక్క వాళ్ళు ఎవరు మన చల్లగరిగే వాళ్ళు సర్పంచ్ రిజర్వేషన్ చేయలే. గ్రామంలో ఒకళ్ళు తీసి తొందరలో వెళ్ళిపోయింది. వాడు కూడా వాళ్ళు ఏం చేశారంటే మా పప్పులకి అని చెప్పేసి మాకు మండలం వద్దు మాకు దరిపిలే కావాలా పంపించారు. అవి పట్టించుకునే పరిస్థితి లేదు. కలెక్టర్ కూడా ఏం రాసిందంటే ఆ ఫిర్యాదు పట్టించుకునే అవసరం లేదు, మండలం చేయాల్సింది రిపోర్ట్ పంపించింది ఆయన ఆల్రెడీ. ఆ కాపీ కూడా మీకు వచ్చింది. రేపు ఎలక్షన్ కాగానే మండల ఆర్డర్ మీకు వెళ్తుంది, మన హెడ్ క్వార్టర్ అవుతుంది. నేనే స్వయంగా వచ్చి ఇనాగ్రేషన్ చేస్తాను. ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను హామీ ఇస్తున్నా మీకు. మండల హెడ్ క్వార్టర్ నేను వస్తా, వచ్చి గ్రామంలో ఉన్నటువంటి 2 ఇళ్లను నెగ్గుతాం మేము. ఒకటి ఎంఆర్ ఆఫీస్, ఒకటి ఎండి ఆఫీస్ నెగ్గుతాం, ఇంకోటి ఏమో పోలీస్ స్టేషన్. ఈ 3 ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం మనం. ఆ తర్వాత సుతుల మంది మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మా నారాయణకి ఏ చేయాలి ఆపేట ఏం కాదని చెప్పాడు. నారాయణ ధైర్యం ఇచ్చి పాపం నారాయణరెడ్డి సుతులం కొరకపల్లి, ఆ తర్వాత చల్లగరిగే, ఆ తర్వాత ఉన్నటువంటి ఏవైతే వేరుగామల్ని మన మేడారం కేసారం ఇవన్నీ కూడా పెట్టండి. దీనివల్ల వచ్చింది మనకు. మరి 7 అంటాడంటే ఇంతమందికి చెప్తున్నా నేను. మండలం అయితే మండలం ఒక తెలివి వస్తుంది మనకు. ఈ సెంటర్లో ఇది మండలం ఏందనుకో మనకు నిజామాబాద్కు పోయే రోడ్డు డబుల్ రోడ్ అయితే
ఇక్కడ నుంచి ఎల్లారెడ్డిపల్లి రోడ్ డబుల్ రోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి సుదిలం పోవాలంటే డైరెక్ట్గా రోడ్ అయితే బ్రిడ్జ్ కూడా అవుతుంది అక్కడ. ఇవన్నీ అయితే ఒక వెలుగు వస్తుంది ఇక్కడ. అదేవిధంగా సుదిలంలో ఒక చెక్ డ్యామ్ ఇచ్చాం మనం, రామడిపల్లి చెక్ డ్యామ్ ఇచ్చాం మనం. పుష్కలంగా నీళ్ళున్నాయి, గంగా గోదావరిలాగా నీళ్ళు వస్తాయి ఇలా ఎండాకాలం కూడా. రైతాంగానికి మంచి గ్రౌండ్ వాటర్ వస్తుంది మనకు. గతంలో ఎందుకు ఆలోచించిన నాయకులు ఆలోచించలేదు, వాళ్ళకి చెప్పలేదు. ఈ ప్రాంతంలో 5 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయలేని అంటలేను, కానీ నేను చేసింది 10 ఏళ్ళలో కూడా ఇది పని చేస్తాను, నేను పని చేస్తాను. కారణాలు ఏంటంటే కొంతమంది గరీబ్ వాళ్ళకి ఇల్లు రాలేదు, కొంతమంది మా పీడీ కాపీ సోదరులకు పిఎఫ్ ఉన్న పెన్షన్ రాలేదు, కొంతమందికి ప్లాట్లు లేవు, కొంతమంది రేషన్ కార్డు రాలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. నేను మనవి చేస్తున్నా, నేను 3rd టైం గెలిచిన తర్వాత తప్పకుండా ఇండ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్ అన్నటువంటి వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాను. నేను మీకు ఆలోచిస్తున్నా. అదేవిధంగా చాలా మందికి ప్రభుత్వ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్ కూడా మరి ఈ మేనిఫెస్టో చెప్పింది ముఖ్యమంత్రి గారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అసైన్ భూములపై ఉండే ఆంక్షలు ఎత్తివేసి యాజమాన్య హక్కులు కల్పిస్తా అని చెప్పాడు ఆయన. అది కూడా క్లియర్ అవుతుంది. ఇకపోతే మరి గ్రామంలో నేను మనవి చేస్తున్నా, మా అక్కలు చెల్లెలు వాళ్ళకు మనవి చేస్తున్నా, మీరు నాకు నా సొంత అక్కల్లాగా, సొంత తల్లులాగా నాకు అట్లా భావిస్తున్నాను. మీరు ఏదైతే మీరు ఆలోచించారా, ఈ గ్రామంలో తెలుగులో 10 మంది తెలియదు, బీజేపీలో కాంగ్రెస్లో తెలియదు. కింద బాంబులునే తెలియాలి వాళ్ళ కింద, వాళ్ళ ముడ్డి కింద బాంబులునే తెలియాలి. అవి ఎప్పుడు వెళ్తే తెలియదు, ఎప్పుడు వెళ్తే అంటే అవి ఎలక్షన్లు వెళ్తాయి, ఓటింగ్ ఎప్పుడు వెళ్తే బాంబులు. ఎట్లా అంటే 278 మందికి ముసలి పెన్షన్లు వస్తుంది. వాడు అయ్యే చెప్పినారు, వాడు అయ్యే చెప్పినారు. బీడీ పెన్షన్లు 710 మందికి ఉన్నాయి ఇలా గ్రామంలో, 710 మందికి. మిగతా వాళ్ళకి రాలేదు, ఇంకా దాదాపు 500 మందికి ఉంటాయి. 1200 మందికి బీడీ పెన్షన్లు వస్తాయి. ఒంటరి మహిళా పెన్షన్లు ఉన్నాయి, చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు కేవలం 7 మాత్రం ఉన్నాయి. వికలాంగులు ఉన్నారు, కుంటి వాళ్ళు, వాళ్ళు 55 మందికి ఉంటాయి. అదేవిధంగా వితంతులు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకు కూడా 200 ఉంటాయి. మొత్తం కలిసి ఏంటంటే 1000 ఉంటాయి, 1200 ఉంటాయి. 1200 బీజేపీలకు, కాంగ్రెస్లకు బాంబులు లెక్కవి. ఆ పేలిపోతున్నారు వాళ్ళు తెలియాలి. అదేవిధంగా ఇంకోటి ఉన్నాయి, పెద్ద బాంబు ఏంటంటే చాలా మంది మా అక్కలు చెల్లెలు ఇక్కడ ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నవాళ్ళు, ఆడబిడ్డలు పెళ్లి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను స్వయంగా నా చేతుల ద్వారా మీకు దాదాపుగా 161 మందికి చెక్కులు ఇచ్చాను, 1,116 రూపాయలు. ఈ గ్రామంలో 161 మందికి, అంటే 1,61,00,000 ఈ గ్రామంలో ఇచ్చినాను. మరి చాలా మంది తెలుసు, అమ్మ ఇచ్చినా లేదా చెప్పాలా? ఏం 11 షాదీ ముబారక్ ముస్లింలకు వచ్చినాయి, అంటే దాదాపుగా 172 మందికి కళ్యాణాలకు వచ్చినాయి. ఇవన్నీ బాంబులకు. మీకు తెలుసు లేదో, నేను అప్పుడు ఎంపీ శ్రీగొండలో, నేను కూడా అప్పుడు సంతోషానికి పంచుండే మంత్రి. రామడుగులో మీటింగ్ ఉండే, అప్పుడు మొత్తం నక్సలైట్లు లేరు. అప్పుడు ఆ రోజు మేము వస్తామని చెప్పేసి నక్సలైట్లు రామడుగు, సుదులం, రామడుగు మన మధ్యలో మందు పాత్రలు పెట్టినప్పుడు పాప అనుకోకుండా దానిపల్లి రాగా మేము అనుకోకుండా ఏం చేసామంటే ఈ కుట్లేదు చేస్తారని చెప్పేసి మేము రాలే. పోలీసు వస్తే పేరు చేస్తే 7 మంది పోలీసులు చచ్చిపోయారు. అంటే చెప్పేది ఏంటంటే అటువంటి టైంలో రాజకీయం చేసిన వ్యక్తులు మేము. వీళ్ళంతా కూడా ఎట్లా అంటే నక్సలైట్లు కాళ్ళే మొక్కుతారు. ఎవడైతే ఇప్పుడు మాట్లాడుతున్నాడో నక్సలైట్ కాళ్ళు మొక్కుతారు అటువంటి వ్యక్తులు. మమ్మల్ని బెదిరిస్తారు, మనమే మీ సాధిస్తారు. ఇట్లా చెప్పేది ఏంటంటే ధైర్యం ఉన్నాడైతే ఈ పని చేయగలుగుతాడు, ధైర్యం ఈ పని చేయలేడు. ఇంకో చెప్తున్నా, మా కులపోడను, మా చుట్టమను ఓట్లు వేయద్దు. చెప్తున్నా మీకు, ఎవడి క్యారెక్టర్ మంచిగా ఉంది, ఎవడు గుణవంతుడు, ఎవడు పనిచేసేవాడు, అది చూడాలి మనం. అది చూస్తే కదా భూమిరెడ్డి గారు కానీ, మరి సంజీవ్ రెడ్డి కానీ, చాలామంది ఇక్కడ రెడ్డిలు కానీ, మరి
రామలింగారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే గోవన్న మంచివాడని, మరి బారాస మంచిదని, ఇవన్నీ కలిపి చూడాలి మీరు అందరూ కూడా. ఇవాళ ఒకటే మనం చేస్తుంది అందరూ కూడా. ఇవాళ దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓట్లు ఎంత ఉన్నాయి? 3,600 మంది మన ఓట్లు ఉన్నాయి. నేను చూస్తా, రాముడు రాగానే చూస్తా, రాముడు కౌంటింగ్ కాగానే చూస్తా ఎన్ని వచ్చినాయి. రామడుగులో 3,600 వస్తే అనుకోవడం లేదు, 3,000 రావాలి మనకు. 3,000 వస్తే నాకు సంతోషం. ఏంటంటే నేను పని చేసినందుకు నాకు ప్రతిఫలం దక్కిందని ఆ సంతోషం పేరేం లేదు. ఇవన్నీ నేను చేసి చెప్తాను మా అక్కలకు, మా చెల్లెలకు, మా అన్నలకు, తమ్ముళ్ళకు. ఎలక్షన్ నాడు మీరందరూ ఊరంతా ఉండాల. మన బంధువులు, మా అన్నలు, తమ్ముళ్ళు, చుట్టాలు ఎవరున్నా కానీ గ్రామంలో, వేరే గ్రామాల్లో ఉన్నా కానీ తెలుసుకొని ఓట్లు ఎప్పిగల. ఇవాళ గ్రామంలో తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే? తెలంగాణ రాకముందు కరెంట్ ఇప్పుడే మా సారిగా అయిపోయింది. తెలంగాణ రాకముందు 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు వస్తుండే. ఏ రాత్రి వస్తుంటే రైతులు రాత్రి పడిపోతుండే, కరెంట్ లైట్ పట్టుకొని కట్టబట్టుకొని పోతుండే. పాములు కలుస్తుండే, తేలు కలుస్తుండే, కరెంట్ షాక్ ఇస్తుండే, మోటార్ గాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్ గాలిపోతుండే. ఇవన్నీ అవుతుండే. దరిద్రం మొత్తం ఉండే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చినాక మోటార్ గాలిపోతుంది, ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ గాలిపోతుందా? 20 గంటలు గడుస్తుందా? ఇవన్నీ వస్తాయి కదా. మరి ఇంకేం కావాలి మనకు? ఇంకేం కావాలా? ఈ గ్రామంలో దాదాపుగా 935 మందికి రైతు బంధు వస్తాయి. రైతు బంధు వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇమాన్దార్తో ఓటేయాలి. ఇమాన్దార్తో ఏ కర్మ ఇక ఏం చెప్పలేము మేము. దాదాపుగా 935 మంది కంటే 10 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది గ్రామం. 10 కోట్లు సామాన్యం కాదు. మరి అదేవిధంగా ఈ పెన్షన్ల కోసం చెప్తున్నాను మీకు. పెన్షన్లు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. 10 కోట్లు ఇప్పటి వరకు ఈ గ్రామంలో. మరి అదేవిధంగా రైతు బీమా 11 మంది రైతులు చనిపోయారు. 11,55 లక్షల రూపాయలు ఇచ్చాం వాళ్ళ కుటుంబాలకు. మరి అదేవిధంగా గొర్రెల పంపిణీ 115 యూనిట్ ఇచ్చిన గ్రామంలో, అంటే 1,44,00,000 రూపాయలు ఇచ్చిన గ్రామంలో. మా మైపల్లి యాదవ్ ఉన్నాడు, మరి గ్రామ మాజీ సర్పంచ్, మరి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడు, మన మండల పార్టీ అధ్యక్షుడు. మరి అదేవిధంగా సీఎం సాయి నిధి సీఎంఆర్ ఇప్పుడు ఎంత ఇచ్చిన అంటే నేను ఆ చేతుల చెక్కులు 97 మందికి ఇచ్చిన 42 లక్షల రూపాయలు ఈ గ్రామంలో. వైకుంఠ ధామం రైతు వేదికలు కమ్యూనిటీ హాల్ అయితే 33 ఇచ్చినాం, 33 సార్లు ఇచ్చినాం కమ్యూనిటీ హాల్. అందరికి ఇచ్చినాం. ఈ కులానికి ఇవ్వడం లేదు, అన్ని కులానికి ఇచ్చాం. అంటే 1,51,00,000 రూపాయలు ఇచ్చాం. అంటే మొత్తం కలిపి 30 కోట్లు ఇచ్చిన గ్రామానికి. 30 కోట్లు నేను గెలిచినాక 30 కోట్లు గవర్నమెంట్ వచ్చింది. 30 కోట్లు ఈయన ఇచ్చినాక కాంగ్రెస్ చెప్పగానే నువ్వు తెలుసు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి రాగానే పొడుస్తాడు చూస్తున్నానుకున్నాడు. నేనేం చెప్తానంటే వచ్చి ఏమంటాడు, బాజిరెడ్డి కూడా అలక దొరికిందట. బాజిరెడ్డి గౌడ్ అనే వ్యక్తి ఆర్టీసీ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినాడు. పాపం చంపేసిండు. అరే మూర్ఖుడా, పచ్చి మూర్ఖుడు, నువ్వు నాకంటే ఎక్కువ ఎన్నిసారి గెలడు, నువ్వు నేనే ఎక్కువ గెలిచిన నీకంటే ఎక్కువ. నీకేదో పాపం సోనియా గాంధీ దిక్కు లేక ఏం లేక నేను పెట్టింది పీస్ పెడితే నువ్వు వచ్చి అవాకులు చౌకలు పెడతావు. మేము చూస్తున్నా. నేను ఆర్టీసీ చేయమైనప్పుడు అయ్యేటప్పుడు ఆదాయం ఎంత ఉందంటే 6 కోట్లే. విజయవాడలో 8 కోట్లని 6 కోట్లు. నేను మా ఎండి ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రి గారు కూడా మాకు 1,500 కోట్లు ఇచ్చిన సంవత్సరానికి. నాకు చెప్పండి చెబుతూ బాజిరెడ్డి గారు ఆర్టీసీ మనం ప్రైవేటైజ్ చేయొద్దు, అమ్మది దీన్ని కాపాడుకుందామని నాకు ఆయన మనసారి చెప్పిండు. ఆయన ఆ ఇచ్చిన ధైర్యం మీద నేను చైర్మన్ అయినా. దాన్ని రాను 18 కోట్లు 20 కోట్ల తీసుకుంది ఇద్దరు కలిసి. ఆ తర్వాత 8-9 డిఏలు ఉంటే పెండింగ్లో డిఏలు ఇచ్చేసి వాళ్ళ శాలరీ పెరిగింది. నేనేమంటున్నాడు, మూడు కూడా నీకు బుద్ధి లేదు కొంచెం కూడా. నువ్వు ఎవరిని అడిగే అవసరం లేరా బాబు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు, టీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కడన్నా ఆపి, ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్న వాళ్ళకు బస్సు ఆపి కండక్టర్లో ఏమన్నా అనుకుంది బాజిరెడ్డి పోతే పనిచేయడం లేదని వాళ్ళు చెప్తారు. సార్ జవాబు నేను చెప్పవలసిన లేదు. మీ రేవంత్ రెడ్డి కానీ మీ గారి జవాబు నేను కాదు. మా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ చెప్తారు నా గురించి, ఆర్టీసీ గురించి. అదేవిధంగా
మరి డెవలప్మెంట్ కాలేదు. ఇంత ముందు కూడా ఇప్పుడు ఇట్లేదు. దర్పల్లి గ్రామం ఇంకోటి ఏమన్నాడు, 100 పడకల ఆసుపత్రి తెస్తాను తెలియదు. మొన్నే శంకుస్థాపన చేయండి, బంగ్లా విరిగిపోతుంది. ఇట్లా పెద్ద బంగ్లా 33 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. హరీష్ వచ్చిండు, దాన్ని శంకుస్థాపన చేసిండు, టెండర్ అయిపోయింది, అవి జరుగుతూ ఉంటాయి. ఈ ఓడలు ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకొని మూడుకుల్లా మాట్లాడితే ఇది ఎవడు మాట్లాడలా? ఈ విధంగా మాట్లాడితే విలువ ఉండాలి, మనిషికి విలువ ఉండాలి. నేను చెప్తాను మీ అందరికీ కూడా, ఈ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట్లాడుతున్నా. నా మీద ఆరోపణ చేసిన వ్యక్తి ఓటుకున్న ఓటు దొంగాడు, జైలుకి వెళ్ళిన పక్షి. నా మీద ఒక కేసు లేదు. నా మీద చిప్పకూడదు తిన్న వ్యక్తి ఆ వ్యక్తి కాంగ్రెస్ కర్మకు ప్రెసిడెంట్ వాళ్ళకు. మా నాయకుడు కాదు, మా నాయకుడు హీరో, తెలంగాణ సాధించిన హీరో. ఆయన తెలంగాణ సాధించిన తర్వాత కోట్లాది రూపాయలు ప్రజలకు వెదజల్లే నాయకుడు ఆయన. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి. తెలంగాణలో హనుమంతుని గుడి లేని గుడి లేదు, కేసీఆర్ ఇచ్చే పథకాల్లో లేని ఇల్లు లేదు. అలాంటి తరుణంలో ఎవడో వచ్చి ఏదో మాట్లాడితే వాళ్ళు మూర్ఖులు నమ్మి సపోర్ట్ కొడితే కాదు, సరైనది కాదు. మరి వాళ్ళ మనం చేస్తున్నా. నేను ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత మీకు అందరికీ చెప్తున్నా, ₹1 శాలరీ తీసుకున్నాను. ఆర్టీసీ ద్వారా ₹1 శాలరీ తీసుకున్నాను. టీఏడిఎల్ తీసుకున్నాను. ఆర్టీసీ బిల్డింగ్లో ఉండలేదు కూడా. గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిల్డింగ్లో ఉన్నా ఆ బిల్డింగ్ కిరాయకుండా కట్టుకున్నా. రిసిప్ట్ తెచ్చినాను ₹5 లక్షలు. ఎవరు లాచారు కాదు. నేను ఇవల్ల ఈ కలెక్టర్ ఎగ్జామ్స్ అయితే నాకు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. నాకు మా డిఎఫ్ఓ మన నిజామాబాద్ ఆయన ఏం చెప్తుంటే, సార్ మీ గురించి మా పరీక్షలో వచ్చింది, తెలంగాణలో ఒక ఆర్టీసీ చైర్మన్ ₹1 తీసుకోకుండా చైర్మన్ చేసిందని చెప్పేసి ఆ క్వశ్చన్ మాకు వచ్చింది సార్. అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తిని నేను. మీ అందరి దయ వల్ల మా అక్కలు, మా అవ్వలు, మా అన్నలు, మీ అందరి ఆశీర్వాదం ఏంటంటే నాకు ఓట్లు ఇస్తాం కాబట్టి సిన్సియర్గా ఉండాలనే ఆలోచన వేరేం లేదు. ఇంకోటి అంటాడు నా ప్రత్యర్థి, పెద్దగా నాకు పేరే పూర్తిగా చెప్తుంది. కానీ ఒకసారి నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు, 3 ఏళ్ళ కథ అయితే నా మీద పోటీ చేస్తే, సరే పోటీ ఓడిపోయినావు. ఎవరన్నా ఓడిపోతే గెలుస్తుంది వేరే విషయం. ఓడిపోయి 5 ఏళ్ళు అయితే నువ్వు నీకు కూడా రాముడిలో ఓటు పడేయచ్చు, పక్క గ్రామంలో మైదానంలో పడేయచ్చు, సుధులలో పడేయచ్చు. ఓడిపోయినాక చాలామంది మీ కాంగ్రెస్ కార్యకర్తలు కరోనా వచ్చింది మధ్యలో చనిపోయిండొచ్చు, ఆరోగ్యం పాడిండొచ్చు, ముసలోళ్ళు చచ్చిపోయిండొచ్చు. ఎప్పుడన్నా ఎవరింటికి వచ్చి మాట్లాడించాను మరి మీ ధర్మం కదా, మీ ధర్మం కాదా మాట్లాడగలరు? రావు మాట్లాడవు, మళ్ళీ టికెట్ తీసుకుని వస్తావు, వచ్చిన ఓటు ఏమంటావు? ఎవడేస్తాను ఓటు? ఎందుకని నీకు ఓటు? కొంతమంది హైట్ చేస్తూ ఉంటారు. పాపం 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలిపిద్దాం. ఎవడో గెలిపించేది? నువ్వు గెలిపిస్తావా? ప్రజలు గెలిపించాలా? నేను ఏమంటున్నా అంటే, నేను పోటీ చేసేది 3వ సారి కాదు, చాలా మంది తెలియదు, 5వ సారి నేను పోటీ చేసింది. 6 పోటీ చేసిన, బాన్సోళ్ళు చేసిన, ఇక్కడ 2 సార్లు చేసిన, 4 అయింది. ఇప్పుడు చేసేది 5వ సారి. తప్పదారి పట్టించుకోండి నేను దయచేసి. ఇన్ని పనులు మనం చేస్తున్నాము. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తి ఉంటే మాకు ఫ్యూచర్ బాగుంటుంది, మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఆలోచన ఉండాలి తప్ప మూర్ఖుల్లాగా మాట్లాడే వాళ్ళ మాటలు మనం విని తప్పుదారి పడ్డద్దు. మరి మనం చేస్తున్న కర్ణాటకలో ఇలా మాటలు నమ్మి 6 గ్యారెంటీలు చెప్పినారు. 6 గ్యారెంటీలు చెప్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే తెలంగాణ మొత్తం అమ్మేయాల అని డబ్బులు ఇవ్వాలి. ఇవాళ రైతులకు రుణమాఫీ అన్నాడు ముఖ్యమంత్రి గారు. రుణమాఫీ ఒక్కసారి చేయాలంటే, లక్షలు చేయాలంటే 21,000 కోట్లు అయితే 21,000 కోట్లలో దాన్ని ఇచ్చింది 17,000 కోట్లు ఇచ్చాడు. కానీ 4,000 కోట్లు ఇవ్వాలి. ఎవరు ఆపిందని? ఆపిన వ్యక్తులు తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఇద్దరు కలిసి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, ఎలక్షన్ ముందర రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవ్వద్దు, ఇస్తే తీసుకున్న వాళ్ళంతా కార్యకర్తలు కాబట్టి వద్దని చెప్పారు. వద్దని ఆపింది తప్ప కేసీఆర్ ఆపలేదు. రేపు డిసెంబర్ 3 తర్వాత ఎవరికైతే రుణమాఫీ రావాలో, ఎవరికైతే రైతు బంధు కావాలో టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో పడతాయి. నేను గ్యారెంటీ ఇస్తాను మీకు. నేను ఎవరు ఏం మాట చెప్పినా వినాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 3 తర్వాత గ్యారెంటీగా మీ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా మా పీడీ గారు సోదరిమణులు ఉన్నారు చాలామంది. మరి
ఎంతమందికి వస్తున్నాయంటే ఈ ఊర్లో 710 మిషన్ ఇస్తే ఎవరికైతే పిఎఫ్ ఉందో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఇమీడియట్గా పెన్షన్ కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. పెన్షన్ కూడా అంతే, ఏదైనా అంతే, ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మరి చాలామంది